హలో ఆల్! ఈరోజు సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏంటా అనుకుంటున్నారా? ఎగ్ పులుసు అండి. ఎగ్ పులుసు అనేసరికి మనం బాయిల్డ్ ఎగ్స్‌తో పులుసు అయితే చేసుకుంటాం కదండీ! ఇది అలా కాదనమాట. ప్రాసెస్ చూడండి మీకే తెలుస్తుంది. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటాలు, కొన్ని బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని తర్వాత మనం ఏదైతే చింతపండు రసాన్ని మనం పులుసు తీసుకుని పెట్టుకున్నామో ఆ పులుసునైతే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పులుసు మరిగేటప్పుడు ఇలా ఎగ్స్ కొట్టుకుని పులుసులో అయితే వేసేసుకోవాలండి. పులుసులో వేసుకున్న తర్వాత స్టవ్‌ని అయితే సిమ్‌లో పెట్టేసుకోండి. పులుసులో ఆ ఎగ్స్ బాగా ఉడికి పులుసంతా ఆ ఎగ్స్‌కి అయితే పడుతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోగలుగుతారు. అంత ఈజీ రెసిపీ అనమాట. 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి.